మనం ఒకసారి ఆదాబ్ హైదరాబాద్లో హెడ్లైన్స్ చూద్దాం. వణుకుతున్న అమెరికా, మంచు తుఫాను బారిన అగ్రరాజ్యం, దాదాపు 20 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం. 16 రాష్ట్రాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధింపు. 8,000కు పైగా విమాన సర్వీసులు రద్దు. పేరుకుపోతున్న మంచుతో పెను ప్రమాదం. గత యువతకు ఉద్యోగాలు లక్ష్యంగా రోజ్గార్ మేళా. భారత్లో యువతే అధికం, వారికి ఉపాధి కల్పించడే లక్ష్యం. పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు. విదేశాల్లో యువతకు మంచి అవకాశాలు. సంస్కరణల దిశగా భారతదేశం ఎదుగుతుంది. దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళాలు వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని. 61,000 మందికి నియామక పత్రాలు అందించిన మోడీ. రంగంలోకి కేంద్రం. ఇక సైనీ బ్లాక్ టెండర్లపై విచారణ షురు. ఆదేశాలు ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదలైన 2 సభ్యుల ఆపరేషన్ 3 రోజుల్లో సిద్ధం కానున్న రిపోర్ట్. కట్టుకథలు, దుష్ప్రచారం. సింగరేణిపై విషం చిమ్ముతున్నారు. సైట్ విజిట్ నిబంధన కొత్తదేమీ కాదు. ఇక ఎవరి కోసం ఎవరు ఏం చేస్తున్నారు? ఒకరు కథనం రాస్తే ఒకరు లేఖ రాశారు, ఇంకొకరేమో విచారణ చేస్తున్నారు. వీరికి ఉన్న లింక్ ఏమిటో తెలియాలి. మీడియాతో సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. మొన్న ఏబిఎన్ బట్టి విక్రమార్క గురించి రాసినటువంటి వార్తల గురించి. సింగరేణి దొంగలు కేసీఆర్ కుటుంబమే, వారి దారిలోనే ఇప్పుడు కాంగ్రెస్ కూడా. ఇరు పార్టీల మధ్య రహస్య ఒప్పందం, ప్రజలను మభ్యపెడుతూ ప్రకటనలు. సంచలన ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. ఇక కుట్రపూరితమైనది ధరణి పోర్టల్. ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిని వదలం, బాగోతాలను బట్టబయలు చేస్తాం. ఇక ఫోరెన్సిక్స్ ఆడిట్తో సిద్దిపేట, సిరిసిల్లలో గుర్తింపు. 31 జిల్లాల్లోనూ త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్. ధరణి పోర్టల్ లొసుగుల వల్లే పలు అక్రమాలు. 35 మండలాల్లో 48 మందికి పైగా క్రిమినల్ కేసులు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తూ ఉన్నాడు. పొలిటికల్ పవర్గా కవిత. స్థానిక ఎన్నికల్లో గర్జించనున్న సింహం. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో సంప్రదింపులు. సింహం గుర్తుతోనే బరిలోకి జాగృతి. కవితతో బీజేపీ బీఆర్ఎస్లకు నష్టమట. ఇక దిక్కులు పక్కటిల్లేలా హిందూ నినాదం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్ జాగో భాగ్యనగర్ ధర్మరక్షణ సభ. ధర్మాన్ని కాపాడేందుకు వేసిన అడుగు. ఇది ఒక సభ కాదు, ఒక ఉద్యమం. భాగ్యనగరం నుంచి దేశవ్యాప్తంగా సాగే ఉద్యమం ధర్మం కాపాడుతుంది, మన సంస్కృతి నిలబడుతుంది. వెంటనే రోహింగ్యాలను, బంగ్లాదేశీలను అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తరిమేయాలి. పిలుపునిచ్చిన సుధాకర్, పల్ముద్ది శివయోగి. ఇక బాలాపూర్లో విజయవంతమైన ధర్మసభ. సమన్వయకర్త జాబితా విడుదల. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా నియామకం. బాధ్యతలు సీనియర్ నాయకుడికి అప్పగింత. ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఇన్ఛార్జీలే కీలకం. వీరు కేడర్కు అందుబాటులో ఉంటారు, కేటీఆర్ అంటా ఉన్నారు. సో ఇవి ముఖ్యంగా మనకు ఆదాబ్ హైదరాబాద్లో హెడ్లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి.